నేను బాగా వినేదేంటి అంటే జిమ్‌కి వెళ్ళే వాళ్ళే ప్రోటీన్ తీసుకోవాలి. ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రోటీన్ అక్కర్లేదంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రోటీన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. మన బాడీలో బేసిక్ నీడే ప్రోటీన్. 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. దిస్ ఈస్ జస్ట్ టు రన్ యువర్ సిస్టమ్. 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 5 డేస్ ఏ వీక్ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వాళ్ళు హ్యాపీగా 1 నుంచి 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవచ్చు. కమింగ్ టు ద కిడ్నీ డిజార్డర్స్, ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీ డిజార్డర్స్ వచ్చాయి. ఎక్కువ అంటే ఎంత ఎక్కువ అన్నది పాయింట్. 2 గ్రామ్స్ వరకు మనకు అసలు ప్రాబ్లమే లేదు. యువర్ కిడ్నీస్ ఆర్ హ్యాపీ ఇన్ ఫిల్టరింగ్. ఎంతసేపు తీసుకుంటే రైస్, అదే పప్పు, అదే కూరలు, అసలు డైవర్సిటీయే లేదు డైట్ లో. కొత్తగా జిమ్ జాయిన్ అయినా, బాడీ పెంచాలి, నాకు ప్రోటీన్ కావాలి, బద్ధకంగా ఉంటుంది బాయ్, ప్రోటీన్ కావాలి. ప్రతి దానికి ఇవాళ రేపు మనం వినే విషయాల్లో ఫుడ్, మెయిన్గా న్యూట్రిషన్ విషయంలో ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్, ఎక్కడ చూసినా ప్రోటీన్ గురించే మనం ఎక్కువ వింటున్నాం. అండ్ ప్రోటీన్ గురించి చాలా మిత్స్ ఉన్నాయి, అండ్ దాని గురించి తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ ప్రోటీన్ ఓన్లీ వర్కౌట్ చేసే వాళ్ళకేనా, లేకపోతే నార్మల్ ఈ రెగ్యులర్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి కూడా అవసరమా బాగా అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఒక స్పెషల్ పాడ్కాస్ట్తో తెలుసుకోబోతున్నాం. అండ్ ఈరోజు ఈ పాడ్కాస్ట్కి మనకు గెస్ట్గా వచ్చినారు ఆశ్రిత గారు, న్యూట్రిషనిస్ట్. హాయ్ ఆశ్రిత గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ప్రోటీన్ బాగా తీసుకొని వచ్చిన మార్నింగ్, వెరీ ఎనర్జెటిక్. ఓకే, ఒక అడల్ట్కి ఎంత ప్రోటీన్ అవసరం ఉంటుంది పర్ డే తీసుకోవచ్చు? యా, సో సంబడి హూ ఇస్ అబౌవ్ 18 ఇయర్స్ గురించి మాట్లాడుకుంటే మనకేంటి అంటే వెజిటేరియన్ ప్రోటీన్ మన ఇండియాలో తీసుకుంటే వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్స్ యానిమల్ ప్రోటీన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైతే యానిమల్ ప్రోటీన్ తీసుకుంటారో బేసిక్ అంటే జస్ట్ టు రన్ దేర్ సిస్టమ్స్ 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్. అదే వెజిటేబుల్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ తీసుకుంటున్న వాళ్ళైతే 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. దిస్ ఈస్ జస్ట్ టు రన్ యువర్ సిస్టమ్. రైట్. ఇట్స్ నాట్ ఫర్ ఎనీ ఎక్స్టర్నల్ మూమెంట్. అంటే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేద్దామంటే ఈ ప్రోటీన్ సరిపోతుంది. ఫర్ సంబడి హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, లెట్స్ సే అరౌండ్ 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 5 డేస్ ఏ వీక్ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వాళ్ళు హ్యాపీగా 1 నుంచి 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇంకా కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉంది, లైక్ దే డూ 7 డేస్ ఏ వీక్ 1 అవర్ సివియర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు 1.6 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవచ్చు. అథ్లీట్స్ ఉన్నారు, దే ఆర్ కంపీటింగ్ ఫర్ సంథింగ్, దే ఆర్ రన్నింగ్ ఫర్ సంథింగ్ అన్నప్పుడు 2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ కూడా తీసుకోవచ్చు. ఈ 2 గ్రామ్స్ కానీ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అని నేను చెప్పేది వాళ్ళ ఐడియల్ వెయిట్ నుంచి చెక్ చేసుకోవాలి. ఇఫ్ సంబడి హూ ఈజ్ ఓవర్ వెయిట్, లెట్స్ సే 60 కేజెస్ ఉన్న వాళ్ళు 80 కేజెస్ ఉన్నారనుకోండి, 80 కేజెస్కి మనం క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. నువ్వు ఉండాల్సింది ఎంత 60, సో 60 నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో డు నాట్ ఓవర్ డూ ఆన్ ప్రోటీన్ యాజ్ వెల్. మీ గురించి ఒకసారి మా ఆడియన్స్కి చెప్తారా? అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఒక న్యూట్రిషనిస్ట్ కావాలన్న ఏమంటారు ఆ కోరిక? యా, ఇట్స్ వే బ్యాక్ ఇన్ 2009 అండి. సో ఐ వాజ్ దేర్ ఇన్ యుఎస్ 2009లో. దట్ ఈస్ వెన్ ఐ వాజ్ ట్రైయింగ్ ఫర్ మై మాస్టర్స్ అన్నమాట. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మాకు తెలిసిన వాళ్ళని కనుక్కుని, అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ న్యూ అప్కమింగ్ థింగ్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు వెల్నెస్ అండ్ హెల్త్. సో దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ అప్లైడ్ న్యూట్రిషన్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, బాస్టన్, మ్యాసచ్యూసెట్స్. ఆఫ్టర్ దట్ మేము 2012లో ఇండియా మూవ్ అయిపోయాం. ఆఫ్టర్ మూవింగ్ టు ఇండియా ఐ డిడ్ మై సర్టిఫైడ్ ఫుడ్ అండ్ స్పిరిట్ ప్రాక్టీషనర్ కోర్స్ అండర్ డాక్టర్ డియానా మెనిక్. యాక్చువల్గా ఆ టైంలో హోల్ డీటాక్స్ అనే ఒక సింపోజియం లాగా అయింది. సో వేర్ ఐ పార్టిసిపేటెడ్ అండ్ వన్ ఆఫ్ ద మెంటర్ దేర్ వాజ్ డాక్టర్ డియానా మెనిక్. సో అండర్ హర్ ఐ డిడ్ మై సర్టిఫికేషన్. And then I also did certain certifications like I'm a certified diabetic educator and I'm a certified gut health practitioner as well. And I am a certified functional nutritionist practitioner. So I got that certification in 2023. So అంటే మనం ప్యాషనేట్గా ఒక విషయం గురించి తెలుసుకుంటూ ఉంటే వీ కీప్ కమింగ్ క్వశ్చన్స్, లేదా నాకు వచ్చిన క్లయింట్స్ వల్ల వచ్చింది. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ఎంతూజియాజం ఐ కీప్ డూయింగ్ మై సర్టిఫికేషన్ అండ్ అప్గ్రేడ్ మై స్కిల్. సో దిస్ వాజ్ మై జర్నీ, స్టార్టెడ్ ఇన్ 2009 అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ద సేమ్. సో మీరు 2019 అన్నారు కదా? 2009. ఓకే, 2009 నుంచి ఇప్పటి వరకు ఈ ఫుడ్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ ఈ చేంజెస్ లైక్ ఇప్పుడున్న మారుతున్న లైఫ్ స్టైల్కి ఈ చేంజెస్ని జనాలు ఎట్లా అడాప్ట్ చేస్తూ వచ్చినారు?
ఫుడ్ విషయంలో? యాక్చువల్‌గా 2009 అంటే నాది చదువయిపోయి నేను ఇండియా వచ్చిన తర్వాతే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను హ్మ్. 2013లో. సో, నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో పీపుల్ ఆర్ అసలు నాట్ అవేర్ ఆఫ్ కమింగ్ టు ఎ న్యూట్రిషనిస్ట్. హ్మ్. యూజువల్లీ డైటీషియన్ ఈజ్ సంబడీ హూ ఈజ్ సీన్ ఇన్ ద హాస్పిటల్. రైట్. హాస్పిటల్‌కెళ్తే ఇన్‌పేషెంట్‌గా ఉంటే డైటీషియన్ చూస్తారు. హ్మ్. వాళ్ళొక డైట్ చార్ట్ ఇస్తారు అన్న దానిలోనే ఉంటారు కానీ, ప్రత్యేకించి న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఒబెసిటీ కానీ, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే న్యూట్రిషనిస్ట్ దగ్గరికెళ్ళాలి అన్న కాన్సెప్ట్ ఉండేది కాదు. హ్మ్. అండ్ ఆల్సో మనకి అవైలబిలిటీ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కూడా యాక్చువల్‌గా తక్కువే. వెన్ ఐ రైట్. రైట్. స్టార్టెడ్ మిల్లెట్స్ వర్ నాట్ నోన్ ఫర్ ఎవ్రీబడీ. కరెక్ట్. హ్మ్. అండ్ అసలు వాటి అవైలబిలిటీ కూడా ఉండేది కాదు. హ్మ్. Then in 2020, after Corona, things changed drastically. ట్రూ. Everybody is behind health and wellness. They understood the importance of wellness. ఈ ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది అనేది గూడా ఒకటి స్టార్ట్ అయింది. అవును. యాక్చువల్‌గా 2012 నుంచే యూఎస్ హ్మ్. లాంటి ప్లేసెస్‌లో తీసుకుంటే ఫంక్షనల్ మెడిసిన్ వాళ్ళు దే వర్ కీప్ టెల్లింగ్ అంటే అప్పటినుంచి గూడా బ్లడ్ షుగర్ పెరగడానికి హ్మ్. బికాస్ ఆఫ్ ఈ మెటబాలిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నారో వెన్ యూ సీ డయాబెటిస్ అనేది ర్యాంపాంట్‌గా ఇంక్రీజ్ అయింది పీపుల్‌లో. యెస్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బయట తినడం కానీ, లేకపోతే కార్బోహైడ్రేట్ ఇంటేక్ కూడా డ్రాస్టికల్‌గా రైట్. పెరిగింది. రైట్. సో, వాట్ ఎవర్ ఫార్మ్ యూ ఈట్, వెదర్ ఇట్స్ పిజ్జా ఆర్ ఇట్స్ ఎ బర్గర్ ఆర్ ఇట్స్ సంథింగ్ దోస ఆర్ ఇడ్లీ, పీపుల్ స్టార్టెడ్ గోయింగ్ ఔట్ అండ్ ఈటింగ్ సో మచ్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆకలేసినా వేయకపోయినా పలానా ప్లేస్‌లో ఫుడ్ బావుంటుందట. సో, లెట్స్ గో అండ్ ఎంజాయ్. హ్మ్. సో, అలాగా ఉండేది. ఇదివరకు కాన్సెప్ట్ అలా కాదు. ఇఫ్ యూ హావ్ ఎన్ అకేషన్ యూ సెలబ్రేట్. ఓకే. బట్ హ్మ్. నౌ టు సెలబ్రేట్ వి డోంట్ వాంట్ ఎనీ రైట్. అకేషన్. రైట్. ఇట్స్ రైట్. జస్ట్ యువర్ మైండ్ సెట్ అండ్ సో, అలాంటి మార్పులు చాలా వచ్చాయి. ఆ టైంలోనే ఫంక్షనల్ మెడిసిన్ పీపుల్ స్టార్టెడ్ ప్రొపగేటింగ్ థట్. ప్రొపగేషన్ అని కాదు. బట్ దే స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్లేట్స్ అండ్ ఆల్. సో, ఎట్ థాట్ టైమ్ ఓన్లీ దే స్టార్టెడ్ టెల్లింగ్ దట్ ప్రోటీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. రైట్. కానీ అది మన దగ్గరికి రీచ్ అవ్వడానికి టైం పట్టింది. హ్మ్. హ్మ్. బట్ నౌ పీపుల్ ఆర్ మచ్ అవేర్ అబౌట్ దేర్ హ్మ్. మీల్ ప్లేట్స్ అండ్ ఆల్. రైట్. జనరల్‌గా మనకి మిత్స్ కొన్నున్నాయి ప్రోటీన్స్ గురించి. అవునవును. విచ్ ఈస్ అంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మీకు కిడ్నీ మీద ఇంపాక్ట్ పడతది. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మీకు డైజెస్టివ్ ఫంక్షన్స్ సరిగ్గా హ్మ్. జరగవు. హ్మ్. సో, ఇట్లాంటి మిత్స్ కొన్నున్నాయి. సో, హ్మ్. వాట్ ఆర్ ద బేసిక్ మిత్స్? అంటే మీరు ఎక్కువ వినే మిత్స్ ఏంటి జనాల నుంచి? విన్నప్పుడు నవ్వుకున్ నవ్వుకున్న సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? యాహ్! డెఫినెట్‌లీ. లైక్ నేను బాగా వినేదేంటి అంటే జిమ్‌కెళ్ళే వాళ్ళే ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే. ఓకే. ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రోటీన్ అక్కర్లేదంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. హ్మ్. ప్రోటీన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడీ. మన బాడీలో బేసిక్ నీడే ప్రోటీన్. సో, హ్మ్. వాట్ హ్మ్. ఎవర్ ఎంజైమ్ యూ టేక్, హార్మోన్స్ యూ టేక్, బేసిక్ మెటబాలిజంలో జరిగే ప్రతి బయోకెమికల్ రియాక్షన్‌కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంది. సో, ఓకే. వెదర్ యూ ఆర్ గోయింగ్ టు జిమ్ ఆర్ నాట్ గోయింగ్ టు జిమ్, సిట్టింగ్ ఎట్ హోమ్, యూ రిక్వైర్ ప్రోటీన్. సో, రైట్. అది ఖచ్చితంగా సఫైస్ చేసుకోవాలి. బట్ అండ్ క్వాంటిటీ కమింగ్ టు డిఫర్స్ ద కదా! యాహ్! ఇట్ డిఫర్స్. యాస్ ఐ వాస్ టెల్లింగ్ యూ మన హ్మ్. యాక్టివిటీ లెవెల్స్ బట్టి మనం యెస్. ప్రోటీన్ కేటగరైజ్ హ్మ్. 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 చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. రైట్. అండ్ అగైన్ కమింగ్ టు యువర్ పాయింట్ లైక్ అంటే జిమ్ గోవర్సే ప్రోటీన్ హ్మ్. తీసుకోవాలంటే లేదు. అండ్ ప్రోటీన్ ఓవర్‌డూ ఆఫ్ ప్రోటీన్ అంటే ఇందాక నేను చెప్పాను గదా! సో, మీ ఐడియల్ బాడీ వెయిట్ నుంచి కాలిక్యులేట్ చేసుకోండి గానీ, మీరు ఆల్రెడీ ఎక్సెస్ ఉన్న బాడీ వెయిట్ నుంచి ప్రోటీన్ కాలిక్యులేషన్ చేయక్కర్లేదు. ఓకే. అండ్ కమింగ్ టు ద కిడ్నీ డిజార్డర్స్. ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీ డిజార్డర్స్ వచ్చాయి. ఎక్కువ అంటే ఎంత ఎక్కువ అన్నది పాయింట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ మీరు ఎక్సర్‌సైజే చేయట్లేదు ఆర్ యూ ఆర్ నాట్ ఎందులోనూ కంపీట్ చేయట్లేదు. ఎక్కువ మీరు బర్న్‌ఔట్ చేయట్లేదు. అలాంటప్పుడు నేను 2.5 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకుంటాను అంటే దెన్ దట్ ఈస్ ఎక్సెస్. దట్ హ్మ్. విల్ లోడ్ యువర్ కిడ్నీ. రైట్. 2 గ్రామ్స్ వరకు మనకసలు ప్రాబ్లమే లేదు. యువర్ కిడ్నీస్ ఆర్ హ్యాపీ ఇన్ ఫిల్టరింగ్. ఓకే. ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అంటే హ్మ్. 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 ప్రియర్‌గా మీకేమి కిడ్నీ ఇష్యూస్ లేవు. లేకపోతే డయాబెటిస్ లేదు. డయాబెటిస్ వల్ల వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్, ఓకే. నెఫ్రాసిస్ ఓకే. అలాంటివేం లేవు అనుకున్నప్పుడు హ్మ్. యూ ఆర్ హ్యాపీ టు గో విత్ 2 గ్రామ్స్. రైట్. కమింగ్ టు ద గ్యాస్ట్రిక్ ఓవర్‌లోడ్. డెఫినిట్‌గా మనం ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ఆహ్, ఒక్కొక్క మీల్‌ని డివైడ్ చేస్తే ఇట్ ఈస్ మచ్ బెటర్. హ్మ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఈట్ అరౌండ్ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఓకే. పర్ డే. హ్మ్. అలాంటప్పుడు అందరూ ఏం చేస్తారు 40 గ్రామ్స్ ఒక మీల్‌లో తీసుకొని మిగిలిన 20 గ్రామ్స్ స్ప్రెడ్ చేసుకుంటారు డే హ్మ్. మొత్తం. హ్మ్. అలా స్ప్రెడ్ చేయడం వల్ల లోడ్ పెరుగుతుంది మీరన్నట్టు. ఎందుకంటే మన బాడీ అన్ని యాసిడ్స్ రిలీజ్ చేయగలగాలి రైట్. ఆ రైట్. రైట్. పాయింట్. హ్మ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ 60 గ్రామ్స్ 40, 20 కాకుండా 20, 20, 20. హ్మ్.
దిస్ ఈజ్ అన్ ఈజీ స్ప్రెడ్ అండ్ యువర్ బాడీ కెన్ అసిమిలేట్ ప్రోటీన్. సో పాయింట్ ఏంటి అంటే ఏ న్యూట్రియంట్కైనా, అది ప్రోటీన్ అవ్వచ్చు, కార్బోహైడ్రేట్ అవ్వచ్చు, ఏ న్యూట్రియంట్కైనా సరే ఇంటేక్ ఎంత ఇంపార్టెంటో అబ్సార్ప్షన్, ఎసిమిలేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. ఇఫ్ యు ఆర్ నాట్ అబ్సార్బింగ్ ఆర్ ఎసిమిలేటింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్. కరెక్ట్. సో నేను 80 grams ప్రోటీన్ తినాలి, నేను తినేసాను, బట్ స్టిల్ వై ఐ ఆమ్ నాట్ సీయింగ్ రిజల్ట్, ఆర్ ఇఫ్ ఐ ఈట్ 80 grams మై స్టమక్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్, then that itself is indicating. So whoever it is, listen to your body. What Okay. is your body telling you? Is it able to accept that much of protein? If it is not able to accept, దాన్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. రైట్. ఆశ్రిత గారి ప్రకారము ఒక మీల్ ప్లేట్ అంటే ఏంటి? యా హౌ ఇట్ షుడ్ లుక్ లైక్? మీల్ ప్లేట్ అన్నది యాక్చువల్లీ ఇట్స్ నాట్ అకార్డింగ్ టు మీ. Hmm. మీల్ ప్లేట్ అన్నది ఇట్ ఈస్ డిజైన్డ్ బై ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్, ఐడిఏ వాళ్ళు. దే బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఇండియన్ మీల్ ప్లేట్ ఓకే. where you have 1/4 portion of your plate should be protein, ఓకే. and you should have 1/4 portion of your plate with grains. గ్రీన్స్. ఈ గ్రెయిన్స్ కూడా హోల్ గ్రెయిన్స్ ఉండాలి. ఓకే. రిమైనింగ్ హాఫ్ పోర్షన్ వెజిటబుల్స్ ఉండాలి. ఓకే. సో యువర్ ప్లేట్ షుడ్ లుక్ వెరీ కలర్ఫుల్. కార్బ్స్? గ్రెయిన్స్ అంటే గ్రెయిన్స్ కార్బ్స్. లో కార్బ్స్. ఓకే. యూ గెట్ కార్బ్స్ ఫ్రమ్ యువర్ గ్రెయిన్స్. ఓకే. ప్రోటీన్ సోర్సెస్ అంటే ఆల్ దాల్స్, Hmm. లెగ్యూమ్స్, ఎగ్స్, చికెన్, ఫిష్, వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్. Right. సో అది 1/4 పోర్షన్ ఉండాలి, 1/4 గ్రెయిన్స్ ఉండాలి. హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి వెజిటబుల్, ఐదర్ రా వెజిటబుల్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూప్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొరియల్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ Okay. షుడ్ హ్యావ్ అట్లీస్ట్ హాఫ్ అ ప్లేట్ ఆఫ్ యువర్ రైట్. ప్లేట్. ప్రోటీన్ అనగానే లెట్స్ గో టు వెజిటేరియన్స్. ఇప్పటిదాకా మనం నాన్ వెజిటేరియన్స్ గురించి ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నాము. అండ్ వెజిటేరియన్స్ విషయానికి వస్తే ప్రోటీన్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది పన్నీర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో పన్నీర్ కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి వెజిటేరియన్స్ వెజిటేరియన్స్, యూజ్ యా వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ వెజిటేరియన్స్. కాకపోతే వీ షుడ్ బ్రింగ్ ఇన్ ద డైవర్సిటీ. ఓకే. అది పెద్ద ప్రాబ్లం మన దగ్గర. ఇప్పుడు పప్పు తినాలన్నారు అనుకోండి, అందరూ రోజు కందిపప్పే తింటారు. సో పప్పు అనంగానే మన బ్రెయిన్ లో వచ్చే విజువల్ కందిపప్పు. ఇట్స్ ఓన్లీ Yeah. కందిపప్పు. Okay. బట్ నేనేం చెప్తాను అంటే, వెన్ యూఆర్ మేకింగ్ దాల్, మిక్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దాల్స్ ఇన్ టు ఇట్. శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మనకి ఇంకా మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు, ఇట్లా రకరకాల పప్పులు ఉన్నాయి. అండ్ ద బ్యూటీ ఇస్ వీ హ్యావ్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి. అండ్ బ్రింగ్ దెమ్ ఇన్ టు యువర్ ప్లేట్. అండ్ అలాగే మీకు లెగ్యూమ్స్కి వస్తే యాక్చువల్లీ దెర్ ఆర్ అరౌండ్ 200 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లెగ్యూమ్స్. ఓకే. సో బట్ వీఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ అట్లీస్ట్ 3 to 4. ఈ లెగ్యూమ్స్ అంటే ఎంతసేపు కాబూలీ చెనా, రాజ్మా, ఈ రెండు కాకుండా రకరకాల అలసందలు ఉన్నాయి, బొబ్బర్లు ఉన్నాయి, ఉలవలు ఉన్నాయి. సో ఉలవలు అంటే అగైన్ ఎవ్రీబడి థింక్స్ అబౌట్ ఉలవ చారు. రైట్. అలా కాకుండా యూ కెన్ యాడ్ దెమ్ టు యువర్ సాలడ్స్. ఈవెన్ సోయా చంక్స్ కూడా. సోయా చంక్స్ ఉన్నాయి. Mm. సో సోయా ఉంది, సోయా ఇట్ సెల్ఫ్ ఈజ్ Right, అగైన్ ఎ లెగ్యూమ్. సో ఇట్లా లెగ్యూమ్స్ ని కూడా తీసుకురావాలి. సో వెజిటేరియన్ ప్రోటీన్ ఆప్షన్కి వచ్చేసరికి, ఇఫ్ యువర్ ప్లేట్ వాంట్స్ టు బీ అ కంప్లీట్ ప్రోటీన్, Okay. దెన్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక దాల్ ఆప్షన్, పన్నీర్ యాడ్ చేసుకోండి. దాల్ అండ్ పన్నీర్ రెండు ఉండాలి. రైట్. ఆర్ దాల్ అండ్ టోఫు. Tofu is also a very good complete protein which you get. Right. Dal and tofu is another option. And ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది they became very innovative in food technology. Right. They started extracting milk from different legumes. ఇప్పుడు మనకి చెనా నుంచి మిల్క్ తీస్తున్నారు, తువర్ దాల్ నుంచి మిల్క్ తీస్తున్నారు. ఆ వచ్చిన మిల్క్ నుంచి పన్నీర్ చేస్తున్నారు. వీగన్. Right. సో ఇట్స్ అ వీగన్ పన్నీర్. Right. యూ హ్యావ్ దోస్ అవైలబుల్ యాజ్ వెల్. ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి కూడా, హైదరాబాద్ లో కూడా దొరుకుతున్నాయి. సో ఇఫ్ యూ గో టు ఎనీ వీగన్ ఫెస్ట్, యూ విల్ సీ ఆల్ దిస్ బ్యూటిఫుల్ ఫుడ్స్ ప్లేటర్, అక్కడ మనకి ఆప్షన్స్ దొరుకుతాయి. రైట్. సో అలాంటివి యాడ్ చేసుకోండి. సో దాల్తో పాటు యాడ్ సమ్ ఎడిషన్. ఓకే. దాల్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ సఫిషియంట్. రైట్. ఇట్స్ గుడ్ టు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు సరే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళ దగ్గర దే హ్యావ్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది. దే కెన్ ప్లాన్ ఫర్ అ గుడ్ డైట్. అవును. సో ఒకవేళ స్టూడెంట్స్కి విత్ ఇన్ దేర్ బడ్జెట్, అంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ఒక మంచి డైట్ చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? జిమ్ గోవర్స్ అని పెట్టుకోండి. అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ నార్మల్, అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వీళ్ళకి. Exactly. So for everybody, I would suggest like keep your meal plate as simple as possible. And వీలైనంత వరకు సింపుల్ మీల్ ప్లేట్కే వెళ్ళండి. బికాస్ డోంట్ పుట్ సో మచ్ ఆఫ్ బర్డెన్ ఆన్ యువర్ స్టమక్ ఆర్ ఆన్ యువర్ పాకెట్.
సో ఐ వుడ్ సజెస్ట్ గోయింగ్ ఫర్ కిచిడి. లెట్స్ సే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ లంచ్ తీసుకెళ్తున్నారు. దే కెనాట్ మేక్ ఆల్ దాల్, కూర అట్లా చేసుకోలేరు కదా! హ్మ్. సో వాళ్ళకేం చెప్తాను అంటే యూ యాడ్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్ మీల్. వన్ పాట్ మీల్‌లా చేసుకోండి. మేబీ యూ యాడ్ సమ్ సోయా చంక్స్ లేకపోతే ఫ్రైడ్ టోఫు కానీ పన్నీర్ యూ కెన్ ఈవెన్ యాడ్ పన్నీర్ యాజ్ వెల్. అండ్ యూ క్యారీ సమ్ కర్డ్, 1 హ్మ్. కప్ ఆఫ్ కర్డ్ విత్ యూ. దిస్ ఈస్ ఎ బేసిక్ థింగ్స్ విచ్ వి గెట్. రైట్. ఐడియా చాలామంది దే పుట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్ ఆన్ ఈటింగ్ ఔట్ సైడ్. హ్మ్. ఆ ఎఫర్ట్‌ని మీరే కనుక చేసుకోవడంలో పెడితే యూ కెన్ ఈట్ మోర్ హెల్తీయర్. రైట్. అండ్ బ్రింగ్ ఇన్ సో మచ్ ఆఫ్ అంటే మనకి ప్రోటీన్ అనంగానే దాల్స్, పల్సెస్ ఒక్కటే కాదండి. హ్మ్. వి గెట్ ప్రోటీన్ ఈవెన్ ఫ్రమ్ అవర్ గ్రెయిన్స్. అట్‌లీస్ట్ ఒక 3 గ్రామ్స్ ప్రోటీన్ అయినా మనకు 100 గ్రామ్స్ నుంచి వస్తుంది. రైట్. సో చూజ్ యువర్ గ్రెయిన్స్ వెరీ వైస్. గ్రెయిన్స్ విచ్ ఆర్ హై ఇన్ ప్రోటీన్ లైక్ మిల్లెట్స్. ఫాక్స్‌టైల్ మిల్లెట్‌లో మీకు హై ప్రోటీన్ గ్రెయిన్ ఉంటుంది. కీన్వా ఈస్ ఎ వెరీ గుడ్ వన్ ఆఫ్ ద కంప్లీట్ ప్రోటీన్ సోర్స్. సో యాడ్ ఆల్ దోస్ థింగ్స్ టు యువర్ ప్లేట్. రైట్. సో దెన్ ఇట్ ఈస్ మచ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు ఎప్పుడు మీరన్నట్టు ఇందాక పండగకో, పబ్బానికో బయటికెళ్ళి తినేవాళ్ళు. అంటే ఏదో వీకెండ్‌కో వచ్చినప్పుడు. సో ఇప్పుడు రెగ్యులర్‌గా మీరన్నట్టు బయట తినడమే అయితుంది. సో బయట తిన్నప్పుడు జనరల్‌గా మన పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే, బయట ఎందుకు తింటావురా? వాడు ఏం ఆయిల్ వాడతాడో, రీయూజ్డ్ ఆయిల్ వాడతాడు, లేకపోతే ఏమేం మసాలాస్ వాడతాడో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లుందో, సో ఇలాంటియన్నీ వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో వండుకోవాలన్నా కూడా ఇదే పరిస్థితి వచ్చి పడ్డది. అన్నీ అడల్టరేటెడ్ ఫుడ్స్. సో ఇప్పుడు ఎంతవరకు ఈ డిఫరెన్షియేషన్ మనం చూడొచ్చు? అంటే ఇంట్లో తినడం కూడా సేఫే అంటారా మీరు? ఓకే. అది చాలా సేఫ్ అండి. దట్ ఈస్ అవర్ బేసిక్ స్ట్రక్చర్. ఓకే. సో వి షుడెంట్ ఫర్గెట్ దట్. రైట్. మీరు బయట తింటున్న దానికి, ఇంట్లో తింటున్న దానికి అసలు అంటే కంపారిజనే ఇంగ్రీడియెంట్స్ ఇంగ్రీడియెంట్స్ అవుతున్నాయి కదా! వెన్ వి స్పీక్ అబౌట్ ఇంగ్రీడియెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టు అల్లం వెల్లుల్లి పెద్ద అడల్టరేషన్ ఏముంటుంది. మహా అయితే వెల్లుల్లి ఆర్గానిక్‌గా కాకుండా పెస్టిసైడ్స్‌తో పండిస్తారు. కానీ మీరు వండుకునే టైంకి ఫ్రెష్‌గా మీరే అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటారు. హ్మ్. అదే మీరు బయట తింటున్నప్పుడు అసలు ఆ వెల్లుల్లిపాయలో ఉన్న వెల్లుల్లిపాయ ఫ్రెష్‌గా ఉందో, ఫంగస్ వచ్చిందో. ఓకే. సో దెర్ ఈస్ ఎ లాట్ డిఫరెన్స్ బిట్వీన్ కుకింగ్ ఎట్ హోమ్ అండ్ రైట్. ఐ స్టిల్ ప్రిఫర్ కుకింగ్ ఎట్ హోమ్ వెదర్ యూ ఆర్ ఈటింగ్ ఈవెన్ ఇనార్గానిక్ ఫుడ్. అంటే పెస్టిసైడ్స్ వేసి పండించినా సరే ప్రాపర్ వాషింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ప్రాపర్‌గా వాష్ చేసుకుని, పీల్ చేసుకుని ఫ్రెష్‌గా తిన్న ఫుడ్, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్‌ని యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ ఔట్‌సైడ్ ఫుడ్. రైట్. రైట్. అండ్ డెఫినెట్లీ. నేను ఇందాక అడల్టరేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, సో పిల్లల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి అడల్టరేటెడ్ ఫుడ్ వల్ల. అండ్ మోరోవర్ ఎగ్జాక్ట్‌లీ. ఈ ప్రోటీన్ అనే దగ్గరికొచ్చేటప్పటికి పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే, ఎక్కువ ప్రోటీన్ ఇవ్వద్దు పిల్లలకి. ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంటే పిల్లల విషయంలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అండ్ స్కూల్ గోయింగ్ కిడ్స్ గాని, లేకుంటే లెట్స్ సే ఒక 10 సంవత్సరాల పిల్లలు, లేకుంటే 12 సంవత్సరాల పిల్లలకి ఎంత ప్రోటీన్ ఇస్తే బెటర్ అంటారు? యాక్చువల్లీ వాళ్ళకసలు బయట నుంచి ప్రోటీన్ పౌడర్ లాంటివి ఏం సోర్స్ చేసి ఇవ్వక్కర్లేదు పిల్లలకి. హ్మ్. బికాజ్ వాళ్ళకొచ్చి ఫుడ్‌లో నుంచి వచ్చిన ప్రోటీనే సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటారు. ఓకే. వాళ్ళైనా సరే మనం 0.8 to 1 గ్రామ్ ప్రోటీనే మనం టార్గెట్ రైట్. చేస్తాం. రైట్. రైట్. అగైన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ ఇంటూ ఎనీ స్పోర్ట్స్, ఓకే. స్పెసిఫికల్‌గా అథ్లెటిక్స్ కానీ అట్లా ఉన్నప్పుడు మీరు కొంచెం ప్రోటీన్ ఇంక్రీజ్ చేయొచ్చు. కానీ వాళ్ళకి జనరల్‌గా వాళ్ళు తినే ఫుడ్స్‌లోంచే ప్రోటీన్ అందించడానికి ట్రై చేస్తే చాలా బెటర్. యాస్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఓన్లీ స్ట్రక్చరింగ్ యువర్ మీల్ ప్లేట్ ఈస్ వెరీ రైట్. ఇంపార్టెంట్. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి స్కూల్ బాక్స్ లంచ్‌లో ఇస్తున్నారనుకోండి. హ్మ్. దెన్ యూ యాడ్ సమ్ ఆ లంచ్ బాక్స్‌లో నేనేం ప్రోటీన్ వాల్యూ యాడ్ చేశాను హ్మ్. అన్నదొక్కటి పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటే హ్మ్. దెన్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. రైట్. ఇప్పుడు నార్మల్‌గా మనకి పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు గానివ్వండి, తాతయ్యలు గానివ్వండి, కొన్ని కొన్ని ఏమంటారు స్నాక్స్‌లో గూడా మంచి ప్రోటీన్ దొరికేది మనకి. సో, ఆహ్, అప్పుడున్న దానికి, ఇప్పుడున్న దానికి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ ఆర్ సీయింగ్ అండి? మీరనేది నువ్వుండలు గానీ, ఆ! లేకపోతే పల్లి ఉండలు యెస్. యెస్. గానీ, యెస్. యెస్. ఇలాంటివి మన స్నాక్ ఐటెమ్స్ ఉండేవి. అవును. బేసికల్లీ అప్పుడు మన ఎన్వైర్న్‌మెంట్ ఈస్ నాట్ దిస్ సెడెంటరీ. హ్మ్. హ్మ్. ట్రూ. పీపుల్ యూజ్డ్ టు అంటే స్కూల్‌కెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. స్కూల్ నుంచి వచ్చేసరికి నడుచుకుంటూ వచ్చేవారు. సో పెద్దవాళ్ళు వాళ్ళకి గూడా వ్యవసాయం మంచిగా సైక్లింగ్ చేసేవాళ్ళు. అవును. అక్కడి వరకు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. హ్మ్. అండ్ ఆల్ త్రూ ద డే దే ఆర్ ఆన్ దేర్ టోస్. రైట్. అలాంటి వాళ్ళకి నువ్వుండలు గానీ, పల్లి ఉండలు గానీ ఇలాంటివి ఇస్తే ఈజీగా అదే మీరు ఇదే స్నాక్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బస్‌లో ఇవ్వండి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బికాజ్ వాళ్ళు హ్మ్. అప్పుడే ఆడుకొనొస్తారు. దట్స్ ఎ గుడ్ థింగ్. కమింగ్ టు ద సేమ్ స్నాక్ ఫర్ జీరియాట్రిక్స్. ఓకే. వాళ్ళు జీరియాట్రిక్స్ అంటే పెద్దవాళ్ళు. అవును. హ్మ్. ఓల్డ్ పీపుల్‌కి మనం అలాంటి స్నాక్ ఇద్దామని ట్రై చేసినా వాళ్ళకసలు మూవ్‌మెంటే తగ్గిపోతుంది. సో, రైట్. ఆ రైట్. టైంలో ఆ స్నాక్‌ని ఆ కార్బోహైడ్రేట్స్ ఇస్ జస్ట్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ ఫ్యాట్ హ్మ్. హుహుహు. దాన్ ఆ ప్రోటీన్. సో, అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేదేంటంటే సత్తుతో పోరిడ్జ్ లాగా కానీ హ్మ్. అట్లాంటివైతే
దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి సూప్ లాగా చేసిస్తే దట్ ఈస్ మచ్ బెటర్ స్నాక్ ఓకే. ఫర్ ఎ ఓకే. జీరియాట్రిక్ రైట్. వెన్ కంపేర్ టు ఈటింగ్ ఆల్ దిస్ రైట్. థింగ్స్. సో ఇందాక మనం మీల్ ప్లేట్ గురించి మాట్లాడుకున్నాము. రైట్. సో ఇప్పుడు ఒక డేలో ఓకే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ పోర్షన్స్ గురించి ఒకసారి చెప్తారా? యా, డెఫినెట్లీ. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ అగైన్ ఐ వుడ్ సజెస్ట్, జనరల్గా మనం ఇడ్లీ దోశ ఇవి తీసుకుంటాం కదా. సో బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ తీసుకునే వాళ్ళు మేబీ మీ ఇడ్లీ పిండి మినప్పప్పు ఏదైతే వాడతారో అందులో కొన్ని సోయా గింజలు కూడా వేసి నానపెట్టుకోండి. Right. బట్ మేక్ షూర్ యువర్ సోయా ఈస్ మోర్ ఆర్గానిక్ అండ్ నాన్ జిఎంఓ Right. బికాస్ సోయా ఈస్ మోర్ అడల్టరేటెడ్ ఫామ్. సో అందులో మనకి ఇప్పుడు ఇన్ఆర్గానిక్ జెనెటికలీ మాడిఫైడ్ సోయా కూడా వస్తుంది. సో గో ఫర్ ఆర్గానిక్ అండ్ నాన్ జిఎంఓ సోయా. ఒక గుప్పెడు సోయా గింజలు యాడ్ చేసుకోండి మీ ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ. రీప్లేస్ యువర్ ఇడ్లీ రవ్వ, రెగ్యులర్ ట్రెడిషనల్ ఇడ్లీ రవ్వాస్ విత్ మిల్లెట్స్. ఓకే. అక్కడ మనం దాని ప్రోటీన్ వాల్యూని పెంచుతున్నాం. యాజ్ Right. సచ్ ఇడ్లీ ప్రోటీన్ వాల్యూని పెంచుతున్నాం. ఓకే. అండ్ అలాంగ్ విత్ దిస్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోండి, లేదా ఎగ్స్ యాడ్ చేసుకోండి, కంప్లీట్ ప్రోటీన్. పిల్లలకి కూడా ఎగ్స్ యాడ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ఎ వెజిటేరియన్ దెన్ ఐ వుడ్ సజెస్ట్ యాడ్ సమ్ పన్నీర్ టు ఇట్ ఆర్ టోఫు. సో ఏదైనా ఒక ఎక్స్ట్రా ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్కి. Okay. అండ్ కమింగ్ టు ద లంచ్ ప్లేట్ అగైన్, కీప్ యువర్ లంచ్ ప్లేట్ దాల్, కర్రీ అండ్ కర్డ్, ఓకే. రైస్, గ్రెయిన్స్ అన్నవి హోల్ గ్రెయిన్స్ పెట్టుకోండి. బ్రౌన్ రైస్ కానీ కీన్వా కానీ ఇవి రీప్లేస్ చేసుకోండి. దాల్స్లో రొటేషన్ తీసుకురండి, వెజిటేబుల్స్లో రొటేషన్. సి డైవర్సిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద క్వాంటిటీ వాట్ యూఆర్ ఈటింగ్, ఓకే. because that brings the assimilation part what I was talking Right, to you right, previously. right. If you have more diversified grains, more diversified vegetables, మీరు తిన్న ఫుడ్ ప్రాపర్గా ఎసిమిలేట్ అవుతుంది. ఈ డైవర్సిటీ ల్యాక్ అయితే మనకి ఎసిమిలేషన్ జరగదు. దెర్ ఆర్ స్టడీస్ విచ్ షో దట్ అట్లీస్ట్ 30 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి మనం వారంలో. నో. 30 డిఫరెంట్ వెరైటీస్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అవును. చెప్పండి. ఎంతసేపు తీసుకుంటే రైస్, వైట్ రైస్, ఇంకా అవే కూరలు అనమాట. Yeah. అదే పప్పు, అదే కూరలు. అసలు డైవర్సిటీయే లేదు డైట్లో. అంటే మనకు టైం కూడా లేదు. యా, బట్ సి ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్. Right. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ మేకింగ్ ఎ దాల్ అండ్ కర్రీ, లెట్స్ సే ఇట్ ఈస్ టేకింగ్ యూ హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవరే పడుతుంది మీరు దాల్ కర్రీ చేయడానికి. అందులో వెరైటీ యాడ్ చేయడానికి ఎక్స్ట్రా టైం తీసుకోవట్లేదు కదా మనం. ఇట్ ఈస్ ఓన్లీ దట్ యూ షాప్ కాన్షియస్లీ, యూ ప్రిపేర్ కాన్షియస్లీ. Okay. ఈ షాపింగ్ ప్రిపరేషన్ కాన్షియస్గా చేసే టైంకి ద ఫుడ్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ ఇట్స్ ఏమంటారు దాని కెమిస్ట్రీయే మారిపోతుంది. బికాజ్ యు ఆర్ బీయింగ్ మోర్ మైండ్ఫుల్. ద మోర్ మైండ్ఫుల్ యు ఆర్, అంటే యువర్ ఇట్ సెల్ఫ్, అంటే మీ ఆలోచన, మీ ఎనర్జీస్ అన్నీ యు ఆర్ పుట్టింగ్ ఇన్ టు మేకింగ్ ఏ హెల్దియర్ మీల్. సో యాజ్ యూ సే వెన్ యూ లుక్ ఇట్ ఇన్ టు మోర్ స్పిరిచువల్ యాంగిల్ యాజ్ వెల్. సో మనం తినే ఫుడ్, మనం తినే వాళ్ళని చాలా ప్రేమతో జాగ్రత్తగా క్యూరేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ హెల్త్ కూడా, ఆ ఎనర్జీస్ కూడా అటే టర్న్ అప్ అవుతాయి. Right. దే బికమ్ మోర్ లవబుల్, మోర్ పాలటబుల్, మోర్ ఎంజాయబుల్. And again, all these things, this mindfulness or this love or affection, gratitude, everything will speak with your DNA, Right. Awesome. Awesome. right? Awesome. So it becomes a beautiful meal plate, which you cannot get it in any mess or any restaurant. Right. So bringing in that diversity is extremely important. So when again we are coming to the structure of your meal plate, lunch meal plate lo definitely undali curd, dal, curry, and add on, you add some more tofu to it. Okay. 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 The similar with your dinner Dinner. meal plate. So bring in more variety, grains మార్చుకోండి. Again you add in some tofu. Simple tip నన్ను అడిగితే, మీరు కూర పప్పు చేసుకున్నప్పుడు వెజిటేరియన్స్ Okay. అయితే few pieces of పన్నీర్ గ్రిల్ చేసి పెట్టుకోండి, Right. few pieces of tofu గ్రిల్ చేసి పెట్టుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయితే alternate day you add chicken or fish to your Okay. lunch plate Mm. and bring in eggs for your breakfast and dinner. Right. Awesome. That's an easy way. సూపర్ వర్షిత గారు. Yeah. ఓకే. సో మొత్తానికైతే ప్రోటీన్‌కి సంబంధించి బేసిక్ మిత్స్ గానీ, ఫ్యాక్ట్స్ గానీ, ప్రోటీన్‌ని ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, మీరు ఎలా ప్రోటీన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి, ప్రోటీన్ రిచ్ సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం హర్షిత గారిని అడిగి తెలుసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్షిత గారు ఫర్ Thank జాయినింగ్ you so much, ద ఇంటర్వ్యూ. Bharat. Thank you.